ఓట్లు అనేది సహజంగా ప్రతి ఒక్క మానవుడి యొక్క హక్కు. ఓట్లను నాకు తెలిసి మీ ఓటు అనేది అమ్ముకోకూడదు. ఓట్లు అనేది సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకోకూడదు. ఓట్లు అనేది మనకు ఎలక్షన్ అనేది 5 ఇయర్స్ ఒకసారి వస్తుంది, 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మోడీ వచ్చిన తర్వాతనే చాలా మార్పు అనేది జరిగింది. ఈ మధ్య మనకు కమలం గుర్తు బెస్టే. అసలు మోడీ వచ్చిన తర్వాత చాలా స్వచ్ఛ భారత్ కింద ఇప్పుడు చూస్తే కూడా భారతం మొత్తం స్వచ్ఛంగా కనిపిస్తుంది అంటే కూడా మోడీయే కారణం. బయట ప్రపంచ దేశాలు కూడా మన దేశం యొక్క మైత్రత్వం అనేది కోరుకుంటుందని అంటే కూడా మోడీ యొక్క కారణమే. కాబట్టి కమలం గుర్తుకు ఓటు వేయడమే ప్రధానమైన న్యాయం అని నా ధర్మం ప్రకారం నేను మోడీకే ఓటు ఎత్తబడి నా మనశ్శాక్తిగా అనుకుంటున్నాను. మరి నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్ గారు గెలిచారు, మళ్ళీ ఇప్పుడు గెలుస్తాడా? అది అరవింద్ యొక్క మంచితనం గురించి ఉంటుంది. జనాలలో అతను చేసిన మంచి పనులు, అతను చేసిన యొక్క మంచితనం, అతను చేసిన సహాయ సహకారాలను చూసి అతను గెలిచే అవకాశం ఉంటుంది. ఏమైనా నిజామాబాద్ లోక్సభ స్థానంలో అభివృద్ధి పనులు ఏమేమి చేశాడు అరవింద్ గారు? నాకు తెలిసి ప్రజలకు మంచితనం అనేది వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు నిబంధనలు అనేది చేసిండు. ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? ప్రస్తుతం కాంగ్రెస్ ఈ మధ్యనే వచ్చింది. కాంగ్రెస్కి అసలు ఇంతకుముందు వాల్యూ అనేది లేదు. ఎందుకంటే తెలంగాణ పోరాటం చేసింది కేసీఆర్ ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ పోరాటం చేశారు. తెలంగాణ పోరాటం చేసిన ప్రతి ఒక్క యోధుడుకి ప్రతి ఒక్కరికి తెలంగాణ మీద హక్కు ఉంది. మనం ఒక విధంగా చూస్తే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది కలిసి ఉంది, కానీ అది ఇప్పుడు విడిపోయిందంటే దానికి కారణం తెలంగాణ మీద ఉన్న ఇంతకుముందు నాయకులు చేసిన అగ్రిమెంట్. ఆ కాలంలో నెహ్రూ గారు కూడా ఏమన్నారంటే తెలంగాణకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దానికి ఇష్టం ప్రకారం విడిపోయే హక్కు ఉంది, తెలంగాణకి రావాల్సిన నిధులు ఖచ్చితంగా రావాల్సిందే. ఇప్పుడు తెలంగాణ వచ్చినా కూడా కేసీఆర్ వల్ల తెలంగాణలో దళితులు ఉన్నారు, ఇంకా దళితులకు సరైన నిధులు దొరకలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రజలకు చైతన్యం అనేది రావాలి. ఫైనల్గా ఓలకు ఏమంటావు? ఓటు అనేది ఎవరికైనా హక్కు, ఎవరి ఇష్టం వారిది ఓటు. ఫైనల్ గా నేను వేసింది మొదటిసారి నేను వేసింది కమలం ఓటుకు. అరవింద్ గెలుస్తాడా లేకపోతే జీవన్ రెడ్డి గెలుస్తాడా? ధరంపూరి అరవింద్ గెలుస్తాడు. బీజేపీ ఓటేస్తున్నాం. మోడీ గెలుస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ మోడీకి ఇస్తాం. మోడీకి ఇస్తాం. ఎందుకు మోడీకి ఇస్తాం? ఎందుకు మోడీ రావాలా అంటే మాకు ఇల్లు కట్టియాలా, మాకు భూమి లేదు, జాగా లేవు, ఏమి లేవు, పట్టు కూడా లేవు, పట్ట చేపియాలా మాకు. మేము అందు గురించి ఓటు వేస్తున్నాం. వాడలకు మాకు పెన్షన్ రావాలా. మా ఆయన కాలు మంచి లేదు, కాలు మంచి లేదు, ఆయన కూడా పెన్షన్ వస్తలేదు. నిజామాబాద్ ఎంపీగా ధరంపూర్ అరవింద్ గారు బీజేపీ నుంచి నిలబడ్డాడు, అలాగే జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు. మరి ఓల కొట్టేస్తావు? ధరంపూరి ఇస్తాం. కాంగ్రెస్ పాలన ఏమున్నది? 3 రూపాయలు బాకీ ఉన్నది, రూపాయి ఆదాయం లేదు. బాకీ వేస్తూ పెట్టుకుపోతారు అందరు. ఏ ప్రభుత్వమైనా ఆ రాష్ట్ర ఆదాయం బట్టి పథకాలు ఉండాలా, గవర్నమెంట్ డెవలప్ ఉండాలా. రూపాయి ఆదాయం ఉంటే చారణ ఖర్చు పెట్టాలా, 3 రూపాయలు ఆటన అభివృద్ధి చేయాలా. ఫ్రీ బస్ పెట్టిర్రు, ఇప్పుడు ఆర్టీసీ అమ్ముకోవాల్సిన పరిస్థితి. మొత్తము ఫ్రీ బస్ పెట్టిర్రు, ఆర్టీసీ అమ్ముకోవాల్సిన పరిస్థితి. 2 లక్షలు రుణమాఫీ అంటుర్రు, 1 లక్ష వేసింది లేదు ఇప్పటిదాకా. సాగునీరు పథకం లేవు, కరెంట్ 24 గంటలు పోయింది, రోడ్లు డెవలప్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. యువతకు మెయిన్ ఉపాధి కల్పించడంలో అందరు ఫెయిల్ అవుతారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నెల రూపాయలనే 90 రోజుల రూపాయలనే మొత్తం 6 గ్యారంటీలు అమలు చేస్తామని గవర్నమెంట్ అబద్ధపు మాటలు చెప్పొచ్చింది. ఇప్పటికీ 4 నెలలు అవుతుంది, ఏ స్కీము వర్తిస్తలేదు మాకు. ఒక్కటే ఏంటంటే యువత ఆలోచిస్తుంది. ఇప్పుడు మోడీ మేనియా ఉంది, ఆయన దేశం కోసం సేవ చేస్తుండు, ఆయన కోసం పనిచేస్తుండు. 400-500 ఏళ్ళ చరిత్ర కలిగిన రామ మందిరాన్ని ఒక్క రక్త బొట్టు కింద పడకుండా, ఒక్కరు ప్రాణాలు పోకుండా సామరస్యంగా, ఈ దేశము లౌకిక రాజ్యం, అన్ని మతాలను ప్రేమిస్తుంది, ఒక్క ఇన్సిడెంట్ జరగకుండా రామ మందిరాన్ని ఎన్నో ఏళ్ళ కళ ఎంతోమంది ప్రాణాలు అర్పించారు దానికోసం. ఆ కళను సాకారం చేశారు మోడీ. మళ్ళీ ఇప్పుడు మాకు నిజామాబాద్కు ఎప్పుడు కష్టం. మాధవనగర్ బ్రిడ్జ్ రైల్వేది, హాస్పిటల్కి పోవాలన్నా అయినా 6 రైల్వే బ్రిడ్జులు ఆ ఎంపీ అరవింద్ అన్న గారు మాకు కల్పించడం జరిగింది. అవి నడుస్తూ ఉన్నాయి. బోధనలో 2, ఆర్మూర్లో 2, ఈడ 1. దానివల్ల చాలా ఉపయోగం. ఇంకోటి పసుపు బోర్డు తెచ్చారు. పసుపు బోర్డు ఇంకా స్టార్టింగే కాలేదు, 20,000 దాటిపోయింది దాని రేటు. స్టార్టింగ్ అయితే పసుపు బోర్డు
ఇంకా దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందో అందరికి ఆలోచించవచ్చు. ఒకటి ఏంటంటే డబ్బుల గురించి ఆలోచించకుండా దేశం డెవలప్ దాని గురించి ఆలోచించాలా. ఈసారి కూడా ఖచ్చితంగా మోడీ వేస్తారు. మా యూత్ మొత్తం వన్ సైడ్ ఉన్నారు. ఖచ్చితంగా డబ్బులకు లొంగరు, ఏం లొంగరు, ఏం జరుగుతుంది, న్యాయం ఏం జరుగుతుందో అది ఆలోచించి బీజేపీకి ఈసారి గెలిపిస్తామని ఖచ్చితంగా అనుకుంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, జీవన్ రెడ్డి ఈజీగా గెలుస్తారని అంటారు. అంత లేదు. నిజామాబాదు రాష్ట్ర చరిత్రలోనే సంచలనం. ఫస్ట్ ఏడ స్టార్ట్ అవుతుంది రాజకీయం అంటే నిజామాబాద్లో చాలా అవుతుంది. కేసీఆర్ కూతురిని ఓడగొట్టిన గడ్డ ఇది. అంతకుముందు 2014లో టీఆర్ఎస్కు 14 ఎంపీలకు 14 ఎమ్మెల్యేలు ఇచ్చారు. 9 ఎమ్మెల్యేలు ఇమ్మడి కలిపి 9 ఇచ్చేసారు. 9 ఇచ్చారు. అలాంటిదే నెక్స్ట్ ఎంపీకి కేసీఆర్ బిడ్డనే ఓడగొట్టారు. ఇడ ఎందుకంటే ఎడ్యుకేటెడ్ బాగుంటారు, డబ్బుకు లొంగారు. ఎందుకంటే కొంచెం డెవలప్ ఏరియా ఉన్నది, అది అందరికి అర్థమవుతుంది ఎట్లా ఉన్నది అనేది. ఆ జీవన్ రెడ్డి ఉన్నాడు, జగిత్యాలనే దిక్కు లేదు. ఈ నిజామాబాద్గా చేంజ్ చేస్తాడు. అది నిజామాబాద్లో ఇంకా ప్రసక్తే లేదు. కాకపోతే ఇంత మెజార్టీ వస్తాను ఒకటి పెట్టుకోవాలా. బీజేపీకి సేవ చేస్తున్నాం మేము కూడా, అంతా బీజేపీ వస్తుంది. అరవింద్. ఎందుకు అరవింద్ గెలుస్తాడు? ఇప్పుడు అరవింద్ ఇక్కడ లోకల్ ఎంపీగా ఆల్రెడీ ఒకసారి పోటీ చేసిండు, ఆల్రెడీ గెలిచిండు. ఇది సెకండ్ టైము. మళ్ళీ ఇంకోటి జీవన్ రెడ్డి అనేది ఎవరికి తెలియదు ఇక్కడ. ఆయన మంచిర్యాల అటు, ఆయనకు అక్కడ మంచి జగిత్యాల, ఆయన అక్కడ నుంచి ఇప్పుడు ఏం అవసరం ఉన్నా ఇక్కడ లోకల్, మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్, మాకు ఇక్కడ లోకల్ ఏమో అవసరం ఉంటే మేము ఇక్కడ చూసుకోవాలి. రేపు ఏమైనా అవసరం ఉంటే అక్కడ దాకా మేము వెళ్ళలేము. అక్కడ దాకా ఇప్పుడున్న ఎవరైనా సర్పంచ్ కానీ వీళ్ళు అక్కడ దాకా చేరలేరు వీళ్ళు. మరి బాజిరెడ్డిది ఇదే కదా, సొంత నియోజకవర్గమే కదా. సొంత నియోజకవర్గం. ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఆయన అవసరం పడతాయి. ఇప్పుడు మాకు ఇప్పుడు మేము దినేష్కి హెల్ప్ చేసినాం, కాకపోతే ఆయన రాలేదు అన్ఫార్చునేట్లీ. బాజిరెడ్డి ఇక్కడ ఎవరికి పని చేయలేదు, ఆయన ఒక్కసారి కూడా రాలేదు. ఇక్కడ ఈ డిస్పల్లి నియోజకవర్గంలో ఒక్కసారి కూడా రాలేదు. మా తండకు రానలేదు. ఎప్పుడైతే ఓట్లు అడగడానికి వచ్చిండో అప్పుడే వచ్చిండు, మళ్ళీ లాస్ట్ ఇప్పుడు ఓట్లకు వచ్చిండు తప్ప ఆయన రాలేదు ఎప్పుడు కూడా. ఈయన దినేష్ మాకు అమృతాపురే కానీ ఆయన 10 సార్లు తండకు వచ్చిండు, తెలుసుకున్నాడు విషయాలన్నీ, కాకపోతే రాలేదు. అందుకే దినేష్ సహాయంతో మేము అరవింద్ గెలిపించుకోదాం అనుకుంటున్నాం. అరవింద్ అన్న గెలుస్తాడు. ఎందుకు అరవింద్ గెలుస్తాడు? ఇంతకన్నా ముందు కూడా గెలిచి ఎన్నో గొప్ప పనులు చేసిండు. పసుబోర్డు తెప్పించిండు, ఆర్మూర్ బ్రిడ్జ్ కడుతున్నారు, ఇప్పుడు నిజామాబాద్లో కూడా బ్రిడ్జ్ కడుతున్నారు, కొత్త కొత్త పనులు చేస్తున్నాడు. ఇలా విద్యాలయాలు మొత్తం ఇట్లా ఇది చేస్తున్నాడు, మంచి మంచి పనులు చేస్తున్నాడు. కాబట్టి మళ్ళీ అరవింద్ అన్ననే వస్తాడు. ఏం పేరు తమ్ముడు? వెంకటేష్. ఏం చదువుతున్నావు? డిగ్రీ. ఇప్పుడు నిజామాబాద్లో ధరంపూర్ అరవింద్ గెలుస్తాడా, లేకపోతే జీవన్ రెడ్డి గెలుస్తాడా, బాజిరెడ్డి గోవర్ధన్ గెలుస్తాడా? కేంద్రంలోనైతే మోడీ గెలుస్తాడు, నిజామాబాద్లో మాత్రం పక్కా అరవింద్ అన్న గెలుస్తాడు. ఎందుకు అరవింద్ అన్న గెలుస్తాడు? అరవింద్ అన్న మంచి పనులు చేసిండు. అరవింద్ అన్న అన్ని మంచి పనులు చేసిండు, పసుపు ఇచ్చిండు, చిన్నపిల్లలకి అందరికీ మంచిగా చూసుకుంటాడు. ఖచ్చితంగా రైల్వే బ్రిడ్జులు అన్నీ చేసిండు కాబట్టి, అన్నీ మంచిగా చేసిండు కాబట్టి అరవింద్ అన్ననే వస్తాడు. పోయినసారి కూడా అరవింద్ అన్నని గెలిచిండు, ఈసారి కూడా అరవింద్ అన్న గెలుస్తాడు ఖచ్చితంగా. బీజేపీకి ఎత్తాం కానీ రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుంచి ఆటోలను ముట్ట కూర్చిపించిండు, సుక్కలు చూపిస్తుండు. మాకు బతుకుదంటే ఇదేనే, పొద్దు మబ్బులు ఎత్తే బతుకు రెక్కడితే బొక్క అన్నట్టు ఇదే పని. మరి ఇప్పుడు అట్లా చేసిండు అంటున్నావు. ఇక్కడ బీజేపీ నుంచి ధరంపూర్ అరవింద్ నిలబడ్డాడు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి నిలబడ్డాడు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ నిలబడ్డాడు. మరి ఊర కోటేస్తావు? వాళ్ళకి గంగలు కలిసిరు, ఇక ముగ్గురు కోటే బీజేపీ భూపతి రెడ్డి అంత గంగలు కలిసిరు, కురిపిస్తున్నారు. మరి ఊరకి కోటేస్తావు? అరవింద్కి ఎత్తాం. ఇప్పుడు ఎందుకు అరవింద్ కోటేస్తావు? అరవింద్కి ఎత్తమంటే అన్ని మా దేవుని కట్టించే, ఇప్పుడు అన్ని పిల్లలకు హాస్పిటల్ కట్టించే, ఇప్పుడు ప్రజలకు అంత మంచి చెప్పబట్టే. ఇప్పుడు ఏ బండి అప్పుడు లేదు, ఆటో బుటోలు ఏదైనా నడుస్తున్నాయి. ఈ అరవింద్కి ఎత్తాం మేము. ఒకనాడు ఏదైనా చిన్న పని, ఏదైనా చిన్న ఇంత దెబ్బ జరిగింది, అది ఇదైంది, పంచాయతీ అయిందంటే సుఖంగా వచ్చి ఆడుతున్నాడు అరవింద్, మాట్లాడుతున్నాడు. వీళ్ళందరేమో ఆపోజిట్ టౌన్లో పోయిన ఓడు తాగాడు, మమ్మల్ని దిగటోలేడు. వీళ్ళు పార్టీ లేదు కదా. బాజిరెడ్డి మొన్నదాకా బాజిరెడ్డి ఉండే, ఇప్పుడు బాజిరెడ్డి టౌన్లో పోయినా దిగలే. ఆలేదు సర్పంచులు బిర్పంచులు రాలేదని అనిపించుకున్నారు. ఫోన్ చేసి అరవింద్ చేస్తాడా? ధరంపూర్ అరవింద్ గెలిస్తే ఇంటికి వచ్చి మాట్లాడాడు. ఇంటికి వచ్చి మాట్లాడి మీ బాధ ఏంది, మీ ఓదారు ఏంది అన్నట్టు ఇంటికి వచ్చి ఓదార్చిపోయాడు అరవింద్. వీళ్ళు కూర్చుని ఏసీలో కూర్చుండి ఆయన బుర్రకథలు చెప్పుడు. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, మరి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది అని అరవింద్ వస్తారు కదా. ఇప్పుడు మాకు ఏదైనా ఆపద వచ్చిందంటే గట్టి పోటీ జీవన్ రెడ్డి ఇస్తారు అంటు కదే. ఇప్పుడు జీవన్ రెడ్డి జగిత్యాలు ఉంటాడు కానీ ఇప్పుడు అరవింద్ అయితే మన నిజామాబాద్ ఉంటారు కదా. ఏదైనా ఆపద పడ్డది, డొల్లు పెట్టుకుంటే ఆపోజిట్ పార్టీ అంటే అరవింద్కి ఫోన్ చేస్తే అరవింద్ ఇంటికి వచ్చి ఓదార్చిపోతున్నాడు కదా. ఇంటికి వచ్చి ఇప్పుడు మన ఇంటికి వచ్చి మన జిల్లాలో మండలంకి వచ్చి టౌన్లో పడితే టౌన్లోకి వెళ్ళి ఓదార్చిపోతున్నాడు కదా. అట్లా కాదు గిట్ల బిడ్డ గిట్లా అని ఓదార్చిపోతున్నాడు, అలా మీద తిట్టిపోతున్నాడు కదా. అట్లా నేను అనేది
ధరంపూర్ అరవింద్ బంపర్ మెజార్టీతో గెలుస్తాడు అంటున్నావు. గెలాలా బంపర్ మెజార్టీతో కాదు, ఇంకా గెలిపిస్తేనే మనం ఇప్పుడు నువ్వైనా నేనైనా అందరం ఒకటే. గెలిపిస్తేనే మనకు అందరికి కీర్తి ఉంటుంది. రేపు పిల్లలు ఇంకా బతకవచ్చే పిల్లలు వాళ్ళది హెల్త్ ఆరోగ్యం చదువుకున్న జాబుల బీబులు అవి ఉంటాయి. ఏం తక్కువ చేసిండు మనకు? ఎంత తెలక ఆడు ఈడు అంత లంచాలు తినుకుంటా కళ్ళకు చిక్కర్లకు మోతాడై అంత పైసలు పంచుకుంటా ఖరాబ్ చేస్తున్నారు. కానీ అంతేనా కదా బాబు? ఏమే పెద్ద మనిషి ఎటు పోతున్నావు? నేను బ్యాంకుగా. మరి ఏప్రిల్ 13 ఓట్లు వేయాలి. మరి ఏ పార్టీకి ఓటేసావు? బీజేపీకి. ఎందుకు బీజేపీకి వేసావు? బీజేపీగా వీళ్ళు మాకు బస్సులు అనేకని తెలియరు. రేవంత్ రెడ్డి ఆడలకి ఇస్తాడు, మొగోళ్ళకి ఇయ్యాడు. మరి ఇక్కడ ధరంపూర్ అరవింద్ నిలబడ్డాడు, జీవన్ రెడ్డి నిలబడ్డాడు, బాజిరెడ్డి గోవర్ధన్ నిలబడ్డాడు. ఓట్లేసావు ధరంపూరికి. ఆయనకే ఓటేస్తావా?